గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. నిజమైన క్రిస్మస్ ఇక్కడ ఉంది, నిజమైన సంతోషం ఇక్కడ ఉంది. లోకమంతా చేసుకునే క్రిస్మస్ కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రిస్మస్. క్రీస్తును ఎవరు ఆరాధిస్తారు? క్రిస్టమాస్. క్రైస్ట్ ప్లస్ మాస్ ఈక్వల్ టు క్రిస్టమాస్. అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎవరు క్రీస్తుని ఆరాధిస్తారు అని అంటే క్షమించేవారు మాత్రమే క్రీస్తుని ఆరాధిస్తారు. హల్లెలూయా. క్షమాపణ అనేది దేవుడిచ్చే గొప్ప సుగుణం, గొప్ప లక్షణం. హల్లెలూయా. క్షమాపణ అనేది మన జీవితాలకు అది ఆశీర్వాదానికి ప్రప్రదమైనటువంటి మెట్టుగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నిజంగా భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏమనంటూ ఉన్నాడంటే, నేనైతే చదువు చెప్పండి, నేనైతే అందరు చెప్పండి, నేనైతే. కొన్నిసార్లు సందర్భాలు అంటా కదా, నేనైతే అని అంటాం కదా. పెద్ద పెద్ద తగాదాలు వచ్చినప్పుడు నేనైతేనా, అది కాదు. ఇక్కడ క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. మనము క్రీస్తులో చనిపోవాలి, మనము క్రీస్తులో పాతి పెట్టబడాలి. మనము చనిపోతేనే నా అనే అహంకారము చనిపోవాలి. క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం. ఇక నువ్వు జీవించు వారము మనము కాము, క్రీస్తు ప్రేమ. నేను ఎందుకు వచ్చానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళు, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు సరి చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అదే స్వరం, నువ్వు వెళ్ళు, అక్కడ నీ బాధ్యత ఉంది, నువ్వు వెళ్ళు. ఎవరి స్వరము విన్నా వినకపోయినా, ఎవరి మాట విన్నా వినకపోయినా, మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రియ దైవ జనాంగమా, ప్రభువు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట మనము రూఢిపరచాలి, మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరము నుంచి భూమికి తెంచాడండి. పరము నుంచి భర్తే కదా, భర్త అంటే భరించువాడు. పరము నుంచి భూమి మీదకి తెంచాడు. ఏ మంచి ఉంది భార్యలో, ఏ మంచి ఉంది సంఘములో? సంఘమైనటువంటి నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తు రక్తము చేత కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ చేత నడిపించబడదాం, దేవుడు చెప్పిన పని చేద్దాం. నేనైతే ఇక రాకూడదనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని మాటకు తల వంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇట్టి వాక్య భాగమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు నాతో కలిసి చెప్పండి, నేను, గట్టిగా చెప్పండి, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడను, చెప్పండి, జీవించువాడను, గుండె మీద చేసి, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా.
ఇది సింహ క్రిస్టమస్. ఇదే క్రిస్టమస్, సెమీ క్రిస్టమస్ కాదు, సింహ మహా సంతోషము. హల్లెలూయా. మన కుటుంబాలకు, మన సంఘాలకు, దూర ప్రాంతంలో వచ్చినటువంటి ఆత్మీయ దైవజనుల సంఘాలకు, వారి పరిచర్యలకు, వారి కుటుంబాలకు ప్రభువు నిరంతరము మహా సంతోషము, సమాధానము కలిగింపచేసి మన గ్రామ పెద్దలను, మన సంఘ పెద్దలను, అదే విధంగా ఈ గ్రామాన్ని పరిపాలించుచున్న నాయకుల కుటుంబాలకి, ఈ గ్రామంలో ఉపాధ్యాయ రీతిగా వచ్చినటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ కార్యకర్తలకి ప్రభు మహా సంతోషం ఇచ్చి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ యొక్క సమయాన్ని నా సత్యమైనటువంటి కోమలి గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ఈ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ని వారు నడిపిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధ వహించి నిజంగా దేవుడిచ్చేటువంటి సంతోషంలో పాలు భాగస్తులు కావాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా.